హాయ్! మీ మొబైల్ ఫోన్ కనిపోయినట్లయితే ఈ క్రింది విధంగా చేయండి. ఫస్ట్ ఫైండ్ మై డివైస్‌లోకి వెళ్ళేసి మీ డేటాని ఎరేజ్ చేయండి. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. తను ఎప్పుడైతే దొంగిలించినా లేదా ఎవరికైతే దొరికుంటాదో వాళ్ళు ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మీ డేటా అన్నది డిలీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చుకోండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చుకున్న తర్వాత CEIR.gov.in వెళ్ళేసి మీ డీటెయిల్స్ అలానే మీ ఫోన్ యొక్క IMEI డీటెయిల్స్ అది ఎప్పుడు పోయింది ఇవన్నీ ఇన్ఫర్మేషన్‌తో పాటు మీరు పోలీస్ స్టేషన్‌లో తెచ్చుకున్న ఎఫ్ఐఆర్ కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంట్లో వాళ్ళు ఇచ్చిన కంప్లెయింట్ నెంబర్‌ని కూడా మీరు అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు పొరపాటున మీ అదృష్టం బాగుండి మీ ఫోన్ దొరికితే మళ్ళా సేమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి అన్‌లాక్ డివైస్ అని కొడితే మళ్ళా అన్‌లాక్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఈ CIR.gov.inలో మీరు కంప్లెయింట్ ఇవ్వటం వల్ల వాళ్ళు మీ యొక్క IMEI బేస్ వల్ల ఆ డివైస్‌లో ఏ సిమ్ వేసినా కూడా యాక్టివేట్ కాకుండా చేస్తారు. మళ్ళా మీరు మీ ఫోన్ మీకు దొరికిందనుకోండి. మళ్ళా దీనిలోకొచ్చేసి అన్‌లాక్ చేసుకున్నట్లయితే మళ్ళా మీరు ఏ సిమ్ ఏసుకొనైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంకోటి కూడా ఏంటి అంటే దీంట్లో 90% మనం ఎలాగో ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మన దగ్గర IMEI నంబర్ ఉండదు. ఎందుకంటే ఆ బాక్స్ ఎలాగో ఇప్పుడు ఎక్కడ పడేసి ఉంటామో కూడా మనకు చాలా మందికి తెలీదు. అండ్ ఎవరు అంత జాగ్రత్త పరులు ఉండుండొచ్చు. బట్ అంతమంది ఎవరు లేరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పోలీసులు సార్ ఇట్లా ఫోన్ పోయిందంటే అస్సలు పట్టించుకోరు. సో అది ఎఫ్ఐఆర్ అనేది ఇది కేవలం ఇన్ఫర్మేషన్ వీడియోస్ కాబట్టేసి చెప్పాలి కాబట్టి చెప్పడమే గానీ బట్ ఇక్కడైతే ఇది ఇంపాసిబుల్. ఒకవేళ మీకు వచ్చిందంటే అది వావ్! మీరు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు బాస్. బట్ డోంట్ వర్రీ. మీ యొక్క డేటా అయితే సేఫ్. ఎందుకంటే గూగుల్ 10 తర్వాత అదే ఐ మీన్ ఆండ్రాయిడ్ 10 తర్వాత వచ్చిన లేటెస్ట్ వెర్షన్‌లో గూగుల్ వాళ్ళు FRP విచ్ మీన్స్ ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ అది ఎప్పుడైతే మనం ఒక ఫోన్ కొని దాంట్లో మనం గూగుల్ అకౌంట్ ఇస్తామో అది ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటది. ఈవెన్ దో మీరు ఆఫ్ చేయాలన్నా గాని ఆఫ్ చేయలేరు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే దొరికినా లేదంటే దొంగిలించుంటారో వాళ్ళు హార్డ్ రీసెట్ చేయాలి. మన ఎర్లియర్ మెథడ్స్ అయితే ఏవి వర్కౌట్ అవ్వవు. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్. సో నెక్స్ట్ ఏంటి హార్డ్ రీసెట్ చేసిన తర్వాత మళ్ళా అదేమడుగుతది మీరు ఏ అకౌంట్ అయితే ఇచ్చుంటారో ఆ ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ అడుగుతది. సో అప్పుడు కంపల్సరీ మీరు ఇవ్వాల్సిందే. లేదంటే అప్పుడు కూడా నో యూజ్ అన్నమాట. బట్ ఒకవేళ మనకే గుర్తు లేకపోతే ఇంకేం చేయలేం. ఓకే. యాహ్! థాంక్ యూ. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.